ప్రైజ్ ది లార్డ్. సంయుక్త సైన్యములో కలిగిన ఉజ్జీవం 1861 నుండి 1865 మధ్యకాలం. యెహెజ్కేలు 22వ అధ్యాయం 30వ వచనం ప్రకారం, నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారములను దిట్టపరుచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఒక దేశ భవిష్యత్తు దాని ప్రజల యొక్క ఎంచుకునే అవకాశాల మీద ఎంతో ఆధారపడి ఉన్నది. అమెరికా దేశంలోని ప్రజలంతా ఈ విషయంలో ఓడిపోయారు. వారి యొక్క అనైతిక ప్రవర్తనే వారిని నిజముగా ఆధ్యాత్మిక బానిసత్వంలోనికి నడిపించింది. అనేక మంది యువకులు తమ యవ్వన ప్రాయ బలాన్ని, ఆసక్తిని తాత్కాలిక ఆటపాటలు మరియు ధన సంపాదన కొరకై వ్యర్థపరుస్తున్నారు. సంఘములు కేవలం రాజులకు రాజైన ప్రభువును ఆరాధించలేని పిరికి వారితో నిండిపోయినవి. హృదయ కాఠిన్యము మరియు అనాసక్తితో నింపబడిన వారు పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండలేరు. అయినప్పటికీ దేవుడు తన కరుణా వాత్సల్యమును బట్టి బద్దలైన సందులలో మనుష్యులను నిలవబెట్టుటకు ఇంకనూ నిశ్చయించి ఉన్నాడు. అలాంటి ఒక యోధుడు, ఉజ్జీవము రగిలించిన వీరుడు స్టోన్ వాల్ జాక్సన్. ఈయన పూర్తి పేరు థామస్ జానథన్ జాక్సన్. ఈయన 1824 జనవరి 21న క్లాక్స్బర్గ్, వెస్ట్ వర్జీనియాలో జన్మించారు. ఈయన జూలియా బెక్విత్ మరియు జోనథన్ జాక్సన్ దంపతులకు 3వ సంతానము. థామస్ 2 ఏళ్ల వయసులో అతని సహోదరి మరియు తండ్రి టైఫాయిడ్ బారిన పడి మరణించారు. అతని తండ్రి మరణించిన తరువాత రోజున అతని తల్లి మరొక కుమార్తెకు జన్మనిచ్చింది. అతని తల్లి 28 ఏండ్లకే విధవరాలైంది. ఎన్నో ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు వారు ఎదుర్కోవలసి వచ్చింది. అప్పులు బారిన పడి ఆ అప్పులు తీర్చేందుకు వారి ఆస్తులను అమ్మివేశారు. అతని తల్లి కుట్టు పనిలో పాల్గొని తన పిల్లలను పెంచడం కొరకు ఒక ప్రైవేట్ స్కూల్ను ప్రారంభించి కుట్లు, అల్లికలు నేర్పిస్తూ పిల్లలను పోషించింది. థామస్ జాక్సన్ కొంతవరకు మాత్రమే చదువుకోగలిగారు. ఆ తరువాత మిలిటరీ స్కూల్లో జాయిన్ అయ్యారు. థామస్ జోనథన్ స్టోన్ వాల్ జాక్సన్ అమెరికన్ సివిల్ వార్ సమయంలో కాన్ఫెడరేట్ జనరల్ మరియు సైనిక అధికారిగా పనిచేశారు. ఈయన యుఎస్ చరిత్రలో అత్యంత ప్రభావితులైన వ్యూహాత్మిక కమాండర్స్ లో ఒకరిగా పరిగణించబడ్డారు. ఈయన మెక్సికన్ అమెరికన్ యుద్ధంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీలో పనిచేశారు. చాపెల్టెక్ యుద్ధం 1851 నుండి 1861 వరకు వర్జీనియా మిలిటరీ ఇన్స్టిట్యూట్ లో బోధించారు. జనరల్ స్టోన్ వాల్ జాక్సన్ లో దేవుడు బద్దలైన సందులలో నిలుపుటకు తగిన వాణ్ణి కనుగొన్నాడు. ప్రభువా, నేనేమి చేయవలనని నీవు కోరుచున్నావు అనున్నది అతని జీవితపు గురి అయి ఉండెను. రణరంగంలో ఉండినట్లుగా అతడు ప్రార్థనలో తన మోకాళ్ల మీద కూడా అటువంటి ఆసక్తి కలిగి ఉండెను. అతడు ప్రార్థనాపరుడు. అతడు చేయు కార్యములన్నిటిలో దేవుని ఆశీర్వాదము మరియు నడిపింపు కొరకై ఎల్లప్పుడూ ప్రార్థించేవారు. అతడు రాత్రులందు అనేక పర్యాయములు మేల్కొని ప్రార్థించుట వలన అతని తోటి వారు యుద్ధం ఎంత దగ్గరగా ఉందో అర్థం చేసుకునేవారు. జనరల్ జాక్సన్ సాధారణంగా ప్రార్థించడు. అతడు అత్యాసక్తితో ప్రార్థించేవాడు. ప్రార్థించుటలో అతని ఆసక్తి రెవరెండ్ విలియం బ్రౌన్ ఈ విధంగా చెప్పారు: సత్యం ఏమిటంటే వృద్ధుడైన జాక్ పిచ్చివాడు. ఎందుకనగా నేను తరచూ అతన్ని అడవిలో కలిసినప్పుడు అతడు వెనుకకు ముందుకు నడుస్తూ తనలో తాను ఏదో అర్థం కాని వాక్యాలు గొణుగుతూ తన చేతులను గట్టిగా ఊపుచూ ఉండేవాడు. ఆ సమయంలో అక్కడ నేనున్న సంగతిని గాని ఇతరమైన వాటన్నిటినీ పూర్తిగా మర్చిపోతాడు, అస్సలు పట్టించుకోడు అని అన్నారు. ఓ స్నేహితుడు ఓసారి జాక్సన్తో మాట్లాడుచున్న సందర్భంలో ఎడతెగక ప్రార్థించుడి అనే వాక్య హెచ్చరికను గైకొనుట ఎంత కష్టమని చెప్పగా, జాక్సన్ మాత్రము దానిని మనము అలవాటుగా మార్చుకొనవచ్చునని, దానిని గైకొనుట సులువేనని నొక్కి చెప్పాడు. మనము భోజనము చేయునప్పుడు దేవుని కృప ఉన్నది.
నేను ఓ గ్లాసు నీరు త్రాగునప్పుడు నా గుక్క తిప్పుకోవడానికి వీలుగా కొద్దిసేపు ఆగి నా హృదయాన్ని ప్రభు తట్టు ఎత్తి ఆయన జీవజలమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నేను పోస్టాఫీస్లో ఒక ఉత్తరాన్ని డబ్బాలో వేసినప్పుడు అది చేయవలసిన పని మీద మరియు దాన్ని అందుకునే వ్యక్తి మీద దేవుని దీవెనలు ఉండునట్లు దేవునికి విన్నవిస్తాను. ఎప్పుడైనా నేను స్వీకరించిన ఉత్తరమును తెరుచున్నప్పుడు నేను ముందుగా దేవుడు నన్ను అందులోని విషయాలకు తగినట్లుగా సిద్ధపరచున్నట్లు మరియు ఆ సందేశము శుభకరమైనదిగా ఉండునట్లు దేవుణ్ణి ప్రార్థిస్తాను. నా తరగతి గదికి నేను వెళ్ళినప్పుడు నా విద్యార్థులు సైనికులు తమ వరుసలలో క్రమముగా నిలుచుటకును నేను వేచియుండు సమయములో నేను వారి కొరకు ప్రార్థిస్తాను. నా దినచర్యలన్నిటిలో నేను ఈ విధంగానే అనుసరిస్తాను అని జాక్సన్ చెప్పారు. జాక్సన్ ఎంతో అపార అనుభవజ్ఞుడైనప్పటికీ అతడు దీనుడై తన పరిచర్యలో ప్రభు సహాయము అగత్యమని గుర్తించారు. సంయుక్త సైన్యమునకు జనరల్ హోదాలో అతడు తన పరివారమంతటి మీద ఎంతో ప్రభావం చూపాడు. అతని పరిశుద్ధ మరియు ప్రార్థనాపూర్వక మాదిరియే దక్షిణ సేనల మధ్య గొప్ప ఉజ్జీవమునకు కారణమైంది. 1863 వేసవకాల మధ్య భాగంలో ఈ ఉజ్జీవము సంయుక్త సేనలన్నిటికీ మీదిగా ఎగిసింది. 26వ అల్బామా రెజిమెంట్ యొక్క చాంప్లెన్ కేవలం ఆ ఒక్క ప్రాంతములోనే వారానికి 100 మంది చెప్పున అనేక వారాలు సైనికులు క్రీస్తు వైపునకు తిరిగినట్లుగా అతడు సాక్ష్యమిచ్చారు. ఈ సమయంలోనే ఇంకో చాంప్లెన్ ఆధునిక చరిత్రలో సైనికుల మారుమనస్సు పొందుటకును గూర్చిన ఇటువంటి సంఘటన మరొకటి జరగలేదని సాక్ష్యమిచ్చారు. సైనికులలో 3వ భాగమంతయు ప్రార్థనా వీరులు మరియు ఏదో ఒక సహవాసము సంఘములో సభ్యులుగా ఉండిరి. జేడబ్ల్యూ జోన్స్ అంచనా ప్రకారం కేవలం లీ యొక్క సైన్యములో 150,000 మంది సైనికులు మార్పు చెందిరి. నిస్సందేహముగా ఈ ఉజ్జీవమే దక్షిణ సేనలు తమ ఓటమిని అంగీకరించి దీనులగునట్లుగా చేసినది. అన్నిటినీ మించి ఈ ఉజ్జీవము ద్వారా వేలాది యువకులు మరియు వృద్ధులు నిత్యత్వములో క్రీస్తును కలుసుకొనుటకై సిద్ధపరచబడిరి. నిజముగా జనరల్ జాక్సన్ ప్రార్థనా శక్తితో మన చరిత్రను కదిలించినాడు. మే 2వ తారీఖు 1863న జాక్సన్ అనుకోకుండా కాల్చబడ్డాడు. తన ఎడమ చేతిని కోల్పోయాడు. ఈయన గాయాలతో బలహీనపడి 8 రోజుల తర్వాత నిమోనియాతో మరణించారు. నైతికముగా పతనమైన మన దేశానికి నేడు అత్యంత అవసరమైనది ఏమిటి? అకుంఠిత దీక్షతో విలపించే భారముతో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన నిజమైన యోధులు కావాలి. థామస్ జానథన్ స్టోన్వాల్ జాక్సన్ వంటి వీరులు మన భారతదేశంలో లేవాలి. ఓ దేవా, మమ్మును నీ యోధులుగా మలచండి. ఇటువంటి వీరులు ప్రార్థనా పరులు మన సంఘాలలో, మన ప్రాంతాలలో, మన దేశంలో లేపబడాలని, మన సంఘాలు ఉజ్జీవింపబడాలని ప్రార్థిద్దాం. దేవుని సువార్త సేవలో వాడబడదాం. ఆమేన్.